గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్ మనం ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీ అనేది లెడ్ యాసిడ్ బ్యాటరీ ఆ విధంగా అయితే మనకు చూసాము, సేమ్ ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీ గురించి కూడా ఈరోజు క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్లో లిథియం అనేది ఎలా ఉంటుంది అంటే నాకు లైటెస్ట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. అంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది ఇది. సో మెటల్స్ అన్నిటిలోకి అయ్యి కాబట్టి ఇది ఏమవుతుందంటే లిథియం అనేది వాటర్లో తేలుతుంది అన్నమాట. ఇది ఈ యొక్క లిథియం అనేది వాటర్లో తేలుతుంది, ఎందుకని వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో దాంతో పాటుగా దీని యొక్క ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్ అనేది లిథియం అనేది అంటే స్పీడ్ యాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట, కెమికల్ యాక్షన్ అనేది. కాబట్టి అదేవిధంగా అంటే దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది రియాక్టివ్ మెటీరియల్. ఇది ఏమవుతుందంటే హైలీ రియాక్టివ్ మెటీరియల్ అన్నమాట. ఈ యొక్క లిథియం అనేది హైలీ రియాక్టివ్ మెటీరియల్ అన్నమాట. ఓకేనా. దాంతో పాటుగా ఇది హై ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట ఇది. సో ఈ యొక్క లిథియం అనేది హై ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ కెమికల్ రియాక్షన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ఎక్కువ హై పవర్ డెన్సిటీ కానీ హై పవర్ అప్లికేషన్స్కి ఎక్కువగా మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఏది ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీ అనేది. ఓకేనా. ఇందులో జనరల్గా మనకి ఏంటంటే ఇది ఎక్కడెక్కడ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం మోస్ట్లీ అంటే ఆటోమోటివ్కి, అదేవిధంగా స్టాండ్ బై పవర్ సప్లైస్కి, అలాంటి దగ్గరలో ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ అనే వాటిని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఈ యొక్క దీనిలో మనకు ఈ యొక్క జనరల్గా ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్లో లిథియం దాన్ని మనం ఏమనుకుంటామంటే యానోడ్గా తీసుకుంటాం. సో అదేవిధంగా క్యాథోడ్గా ఏం తీసుకుంటాము అంటే మనకు కార్బన్ కానీ గ్రాఫైట్ కానీ తీసుకుంటాం అన్నమాట క్యాథోడ్గా. యానోడ్గా మాత్రం లిథియంని తీసుకుంటాం. సో ఇక్కడ ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్లో వోల్టేజ్ అనేది ఎంతవరకు ఉంటుందంటే నాకు ఇది 1.5 volts నుంచి 3 volts వరకు ఇన్ బిట్వీన్ నాకు ఇది ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ నేను నోట్ చేస్తాను, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సో చూద్దాం. సో మనం ఈరోజు డిస్కస్ చేసే క్లాస్ టాపిక్ ఏంటి అంటే లిథియం అయాన్ బ్యాటరీ. సో ఇది దానికి సంబంధించిన స్ట్రక్చర్, లిథియం అయాన్ బ్యాటరీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాకేంటి ఇన్సులేటర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకున్నాం, అదేవిధంగా సెంటర్లో పిన్స్ అనేవి యూజ్ చేసుకున్నాం, అదేవిధంగా యానోడ్ కంటైనర్ అని, క్యాథోడ్ అని, యానోడ్ లెడ్ అని, ఇట్లా డిఫరెంట్ యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఈ యొక్క యానోడ్ ఏదైతే ఉందో ఇది జనరల్గా లిథియం అనే మెటీరియల్ యూజ్ చేసుకుంటాం. సో ఇది నాకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్కి యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్యాథోడ్గా మనం ఏం చేస్తామంటే కార్బన్ కానీ గ్రాఫైట్ కానీ యూజ్ చేసుకుంటాం, అది పాజిటివ్గా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ యొక్క సపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాము, అదేవిధంగా ఎలక్ట్రోలైట్ ఎందుకు యూజ్ చేస్తాము, అదేవిధంగా ఈ యొక్క టెర్మినల్స్, సేఫ్టీ ఈవెంట్స్ ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కొన్ని కీ పాయింట్స్ అసలు చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చెప్పాము ఇక్కడ, సో ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్లో మనకు ఈ యొక్క లిథియం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క లిథియం అనేది ఇది ఎలా ఉంటుంది, నాకు వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి లైటెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్, సో ఇదేమవుతుంది, దీనివల్ల వాటర్లో ఫ్లోట్ అవుతుంది అన్నమాట. సో అండ్ ఇట్ కెన్ ఫ్లోట్ ఇన్ వాటర్. సో వాటర్లో ఫ్లోట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటాయంటే నాకు ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్ ఈ యొక్క ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్ అనేటివి ఎలా ఉంటాయి అంటే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్ ఎక్సలెంట్గా ఉండడం వల్ల దాంతో పాటుగా ఇది ఏమవుతుందంటే హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ అన్నమాట ఈ యొక్క ఎలిమెంట్ అనేది, అండ్ ఆల్సో హైలీ
రియాక్టివ్ ఎలిమెంట్. సో రియాక్టివ్ మెటీరియల్. ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీ అనేది వెయిట్ అన్ని మెటల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, కాబట్టి ఇది వాటర్లో ఫ్లోట్ అవుతుంది. గుడ్ ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాంతోపాటు ఇది హైలీ రియాక్టివ్ మెటీరియల్. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుందంటే ఇది హై ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఇది హై ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ యొక్క ప్రాపర్టీస్ ఏమేం ప్రాపర్టీస్? ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్ ఎక్సలెంట్ ఉండడం, లైట్ వెయిట్ ఉండడం, హై ఎనర్జీని డెవలప్ చేయడం. సో ఈ యొక్క ప్రాపర్టీస్ వల్ల మనం ఏం చేస్తారంటే హై పవర్ డెన్సిటీ కానీ అలాంటి వాటిలంతా మనం ఏం చేస్తారంటే ఇక్కడ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో హై డెన్సిటీ, హై పవర్ డెన్సిటీ ఇలాంటి వాటి అప్లికేషన్స్ ఎక్కడైతే అవసరం అవుతాయో అలాంటి దగ్గరంతా మనం దీన్ని సో హై పవర్ లైక్ ఎక్కడెక్కడ అంటే అప్లికేషన్స్ ఆటోమోటివ్స్ అప్లికేషన్స్ ఇవన్నీ ఆటోమోటివ్స్ కానీ, అదేవిధంగా స్టాండ్ బై పవర్ సో ఇలాంటి దగ్గర కానీ వీటిని మనం ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. సో అంటే నాకు ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటివి ప్రైమరీ బ్యాటరీస్ అన్నమాట. ఇవి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం అసలు ప్రైమరీ బ్యాటరీస్ అంటే ఏంటి, సెకండరీ బ్యాటరీస్ అంటే ఏంటని. సో ఇవేంటివి ప్రైమరీస్. సో ప్రైమరీ బ్యాటరీస్ అంటే మీనింగ్ ఏమని? సో ఈ యొక్క లిథియం బ్యాటరీస్ అనేటివి ప్రైమరీ బ్యాటరీస్. సో ప్రైమరీ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్, నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. ఓకేనా? సో నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. సో దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క లిథియం బ్యాటరీస్లో వోల్టేజ్ అనేది 1.5 వోల్ట్స్ నుంచి 3 వోల్ట్స్ ఇన్ బిట్వీన్ ఉంటుంది అన్నమాట. అంటే మనం తీసుకునే మెటీరియల్ బట్టి బేస్డ్ అపాన్ మెటీరియల్ మెటీరియల్ సో ఒక మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా? లిథియం బ్యాటరీస్ ఇది ఈ యొక్క ఈ లిథియం బ్యాటరీస్ మనము 2 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం అన్నమాట. సో వీటిని మనం 2 టైప్స్గా క్లాసిఫై చేసాం. ఇది 2 టైప్స్ అన్నమాట. లిథియం బ్యాటరీస్ 2 టైప్స్. సో ఆ 2 టైప్స్లో అంటే లిథియం బ్యాటరీ, సెకండ్ ఏంటి అంటే లిథియం అయాన్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ. సో లిథియం బ్యాటరీ వేరు, లిథియం అయాన్ బ్యాటరీ వేరా సార్ అంటే వేరేనే చెప్తాను నేను. సో అది వేరు, ఇది వేరు, డిఫరెంట్. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి అంటే లిథియం అయాన్ గురించి కాదు, అంటే లిథియం అయాన్ గురించి కాదు. సో లిథియం బ్యాటరీ గురించి జస్ట్ దీని యొక్క లిథియం అంటే ఏంటి, సో దాని బేసిక్ గురించి చూసాం. ఇప్పుడు దాని టైప్స్ కూడా డిస్కస్ చేస్తాం చూడండి. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క లిథియం బ్యాటరీస్లో లిథియం అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ యానోడ్గా తీసుకుంటాం. ఇందులో ఈ యొక్క లిథియం బ్యాటరీస్లో లిథియంని యానోడ్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క లిథియం బ్యాటరీస్ అనేటివి అన్నమాట. బెస్ట్ అవుతుంది అంతేనా?
సో అన్ని ప్రాపర్టీస్ కంపేర్ చేసుకుంటే లిథియం బ్యాటరీస్ కంపేర్ చేసుకుంటే లిథియం అయాన్ బ్యాటరీ అనేది బెస్ట్ గా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి లిథియం బెస్ట్ వన్. ఓకేనా, ఇది ఒక సెకండ్ బ్యాటరీ. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇది ఒక రీఛార్జబుల్ బ్యాటరీ. ఇక్కడ లిథియం కాంపోనెంట్ మనం యానోడ్ గా తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు దీని కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ దాకా మీకు క్లియర్ అంటే నెక్స్ట్ మూవ్ అవుతాం. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే దీని యొక్క టైప్ చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించి దాని కన్స్ట్రక్షన్ చూద్దాం. సో అందులో కన్స్ట్రక్షన్ అంటే ఏమేమి వస్తాయంటే మనకు ఇక్కడ అందులో మనం ఎలాంటి మెటీరియల్ తీసుకుంటాం, పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఏం తీసుకుంటాం, నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఏం తీసుకుంటాం, ఎలక్ట్రోలైట్ ఏం తీసుకుంటాం, సపరేటర్ ఏం తీసుకుంటాం, అదేవిధంగా కరెంట్ తీసుకోవడానికి ఏమేమి తీసుకుంటాం అనేది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ లెడ్ అయాన్ బ్యాటరీస్. కన్స్ట్రక్షన్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీస్. లెడ్ అనేసి లిథియం అయాన్ బ్యాటరీ. సో కన్స్ట్రక్షన్ లిథియం అయాన్ బ్యాటరీ. సో ఇందులో మనకేంటంటే 5 టెర్మినల్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్యాథోడ్. సో ఇక్కడ ఈ యొక్క క్యాథోడ్ అంటే ఏంటి అంటే ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్ అన్నమాట. పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో క్యాథోడ్ అంటే ఏంటంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో జనరల్గా ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్గా మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ లిథియం మెటల్ ఆక్సైడ్ని ఎక్కువగా తీసుకుంటాం. ఈ యొక్క క్యాథోడ్గా లిథియం మెటల్ ఆక్సైడ్, లిథియం మెటల్ ఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. సో అందులో దీనికి ఎగ్జాంపుల్స్ ఏవేవి అంటే మనకు ఫస్ట్ వన్ ఏంటంటే లిథియం కోబాల్ట్ ఆక్సిజన్. ఇక్కడ నేను ఫస్ట్ రాసేస్తాను, తర్వాత వీటి గురించి చెప్తాను. అదేవిధంగా లిథియం ఐరన్ పెరాక్సైడ్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే లిథియం మాంగనీస్ ఆక్సైడ్. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తాము ఇక్కడ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ కానీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ కానీ అదేవిధంగా లిథియం మ్యాగ్నెట్ ఆక్సైడ్ అంటే సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్. ఇందులో Li అంటేనేమో లిథియం, CO అంటేనేమో కోబాల్ట్, O2 అంటేనేమో ఆక్సిజన్. ఓకేనా, సో ఇది దీని యొక్క హై డెన్సిటీ ఎలా ఉంటుంది అంటే చాలా హైగా ఉంటుంది అన్నమాట. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ దీని యొక్క థర్మల్ స్టెబిలిటీ అనేది హైగా ఉంటుంది, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది. ఓకేనా, ఈ యొక్క లిథియం కోబాల్ట్ ఆక్సిజన్ అనేది. నెక్స్ట్ లిథియం ఐరన్. ఇక్కడ Li అంటేనేమో లిథియం, సో Fe అంటేనేమో ఐరన్, నెక్స్ట్ PO4 అంటేనేమో ఫాస్ఫేట్. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు థర్మల్ స్టెబిలిటీ ఇది బాగానే ఉంటుంది, ఎనర్జీ డెన్సిటీ అనేది దీంతో కంపేర్ చేసుకుంటే ఒక తక్కువగానే ఉంటుంది. సో ఎక్కువగా దీన్ని సోలార్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వోల్ట్ సోలార్ బ్యాటరీస్లో ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. ఏది లిథియం ఐరన్ ఫాస్ఫేట్ని ఎక్కువగా దాన్ని ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ లిథియం మాంగనీస్ ఆక్సైడ్. సో లిథియం మాంగనీస్ ఆక్సైడ్. సో సో ఇక్కడ నాకేంటంటే ఇది హై పవర్ క్యాపబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇది చాలా స్పీడ్ రెస్పాన్స్ ఉంటుంది. సో దీని గురించి ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ అసలు చూడండి. సో ఇదేంటంటే హై పవర్ క్యాపబిలిటీ ఉంటుంది దీనికి.
ఈ యొక్క లిథియం మాంగనీస్ ఆక్సైడ్కి. అదేవిధంగా ఫాస్ట్ డిశ్చార్జ్ చేస్తుంది ఇది. డిశ్చార్జ్ రేట్ ఎలా ఉంటుంది అంటే చాలా స్పీడ్గా ఉంటుంది. ఇది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రిక్షాస్ ఉంటాయి కదా మనకు, ఈ రిక్షాస్ పవర్ టూల్స్, సో అంటే స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతారన్నమాట వీటిని. సో ఈ రిక్షా, సో వీటిని ఈ యొక్క లిథియం మాంగనీస్ ఆక్సైడ్ సంబంధించినట్టు ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ఈ రిక్షాస్లో వాడతాం. ఈ రిక్షా కానీ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, సో ఇందులో యూస్ చేస్తాం అన్నమాట మనం. ఓకేనా. సో ఇది మనం తీసుకునే క్యాథోడ్. ఇది క్లియరా. సో నెక్స్ట్ ఇక్కడ నాకేంటంటే ఈ ఏదైతే మనం తీసుకున్నామో ఇక్కడ క్యాథోడ్గా లిథియం మెటల్ ఆక్సైడ్ని, ఇది ఏం చేస్తుంది, ఈ యొక్క లిథియం అయాన్స్ని డ్యూరింగ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అప్పుడు ఇదేం చేస్తుంది, స్టోర్స్ అండ్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి, క్యాథోడ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇక్కడ ఇదేం చేస్తుంది, స్టోర్స్ అండ్ రిలీజెస్, స్టోర్స్ అండ్ రిలీజ్ దే లిథియం అయాన్స్. ఇది ప్లస్ అమ్మాయి లిథియం అయాన్స్ డ్యూరింగ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. డ్యూరింగ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. సో ఈ టైంలో ఇది ఏం చేస్తుంది, ఇస్తుంది అన్నమాట. దీని యొక్క ఫంక్షన్ ఇది, స్టోర్స్ అండ్ రిలీజ్. లిథియం అయాన్స్ని ఛార్జింగ్ అప్పుడు డిశ్చార్జింగ్ అప్పుడు స్టోర్ చేస్తుంది అండ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అది దాని యొక్క ఫంక్షన్. సెకండ్ వన్ ఏంటి అంటే నాకు యానోడ్. సో ఇప్పుడు చూడండి యానోడ్. ఇక్కడ యానోడ్ అంటే నాకు నెగిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో జనరల్గా దీన్ని మనము ఏ మెటీరియల్ యూస్ చేస్తామంటే యానోడ్గా కార్బన్ అంటాం, దాన్నే మనం గ్రాఫైట్ అని కూడా ఉంటాం. సో యూజువల్లీ గ్రాఫైట్. ఇది సెల్ఫ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది అన్నమాట. గ్రాఫైట్ అనేది ఎక్కువగా ఎందుకు యూస్ చేస్తామంటే సెల్ఫ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది దీనికి. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ కార్బన్. ఓకేనా. సో ఇది ఫంక్షన్ ఏంటంటే ఇది కూడా ఏం చేస్తుంది, లిథియం అయాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. ఇది స్టోర్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. ఏది క్యాథోడ్. యానోడ్ అనేది ఏం చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. అది దీని యొక్క ఫంక్షన్ అంటే. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అర్థమైంది కదా. సో అది స్టోర్స్ అండ్ రిలీజ్, ఇది యాక్సెప్ట్స్ అండ్ రిలీజ్. యాక్సెప్ట్స్ అండ్ రిలీజ్. ఏ రిలీజ్ చేస్తుంది అంటే లిథియం అయాన్స్. సో డ్యూరింగ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. డ్యూరింగ్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్. ఓకే. సో ఇప్పుడు డయాగ్రామ్ ముందు మనం ఏదైతే చూసామో ఇక్కడ చూడండి. సో ఇది యానోడ్ క్యాథోడ్. ఇక్కడ నాకేమైంది, డ్యూరింగ్ ఛార్జింగ్ అప్పుడు డిశ్చార్జింగ్ అప్పుడు. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ యొక్క లిథియం అయాన్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఆ లిథియం అయాన్స్ని ఒకటేమో సప్లై చేస్తుంది, ఒకటేమో అబ్జర్వ్ చేసుకుంటుంది, అట్లా అన్నమాట. ఓకేనా. సో జనరల్గా మనం ఇంతకుముందు ఏం డిస్కస్ చేసుకున్నాం, ఈ క్యాథోడ్ అంటే ఏది తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ క్యాథోడ్ అంటేనేమో లిథియం మెటల్ ఆక్సైడ్, లిథియం మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాం. అదేవిధంగా యానోడ్ తీసుకున్నాం ఇక్కడ మనము గ్రాఫైట్ తీసుకున్నాం. సో ఇది ఏం చేస్తారంటే ఎలక్ట్రాన్స్ని డ్యూరింగ్ ఛార్జింగ్ అప్పుడేమో స్టోర్ చేస్తుంది, డిశ్చార్జింగ్ అప్పుడేమో రిలీజ్ చేస్తుంది, అట్లా అన్నమాట. ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి. ఓకేనా. ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా ఎక్స్చేంజ్ అవుతుంటాయి, ఈ డైరెక్షన్లోనూ ఈ డైరెక్షన్లోనూ. ఓకేనా. బేస్డ్ అపాన్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అప్పుడు. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇది ఇలా ఉంటుంది. సో ఇక్కడ నాకు అంటే సమ్ మిడిల్లో మనం ఏం చేస్తాం అంటే క్యాథోడ్కి యానోడ్కి ఇన్ బిట్వీన్ సపరేటర్ అని ఎలక్ట్రోలైట్ అనేసి. సో అదేవిధంగా ఈ యొక్క కరెంట్ ఏదైతే డెవలప్ అవుతుందో ఆ కరెంట్ కలెక్ట్ చేసుకోవడానికి సమ్ మెటీరియల్స్ ఇట్లాంటివి యూస్ చేస్తాం అనమాట.
సో అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు క్యాథోడ్ అయిపోయింది, యానోడ్ అయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రోలైట్. సో ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్లో ఎలక్ట్రోలైట్ ఏం తీసుకుంటాం అంటే ఎలక్ట్రోలైట్. సో ఇక్కడ లిథియం ఇక్కడ ఏంటంటే మనకు ఇంతకుముందు లెడ్ యాసిడ్ బ్యాటరీ చూసారు మీరు. లెడ్ యాసిడ్ బ్యాటరీస్లో మనం ఏం చేసాం, అంటే ఎలక్ట్రోలైట్కి ఏం తీసుకున్నాం అంటే మనము హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే H2SO4గా తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే లిథియం ఫాస్ఫరస్ 6 ఫ్లోరిన్ ఆటమ్స్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రోలైట్గా మనం ఏం తీసుకుంటారంటే సో ఇందులో ఏం తీసుకుంటారంటే మనము LiPF6 అంటారు. అంటే దీనికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే Li ఏమో లిథియం, సో P అంటేనేమో ఫాస్ఫరస్, గ్రాఫైట్ అనేది ఉంటుంది కదా, అంటే సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్ ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే దీని యొక్క బ్యాటరీని స్లో ఉంచుతుంది, లాంగ్ వర్క్ అవుతుంది అన్నమాట. ఇది ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే బ్యాటరీ అనేది సేఫ్ అండ్ లాంగ్ లైఫ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది సో ఎలక్ట్రోలైట్గా మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ సో ఆ మెటీరియల్స్ అనేది తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ చూసేసరికి మెయిన్ ఇక్కడ మనం యూస్ చేసే ఈ ఎలక్ట్రోలైట్ ఎందుకు యూస్ చేస్తామంటే క్యాథోడ్కి యానోడ్కి మిడిల్లో ఇన్ బిట్వీన్ మనకు ఈ యొక్క అయాన్ మూమెంట్ కోసం మనం మెయిన్గా యూస్ చేస్తాం అన్నమాట. సో అయాన్ మూమెంట్ ఉండాలా, ప్లస్ ఎలక్ట్రాన్ మూమెంట్ని ప్రివెంట్ చేసుకునేట్టు ఉండాలన్నమాట. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మనం తీసుకునే యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే సో అలోస్ లిథియం అయాన్స్ మూమెంట్, లిథియం అయాన్స్ మూమెంట్ అండ్ ఇదేం చేయాలా, ప్రివెంట్ చేయాలా. సో ప్రివెంట్స్ ఎలక్ట్రాన్ మూమెంట్, ఓకేనా. సో ఇక్కడ ఈ లిథియం అనేది ఇది ఒక సాల్ట్ అన్నమాట. సో లిథియం సాల్ట్స్ డిజాల్వ్డ్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్.
సో ఇప్పుడు దాకా మనం ఏదైతే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీ యొక్క కన్స్ట్రక్షన్ చూసామో ఇప్పుడు ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ. సో వర్కింగ్ ప్రిన్సిపల్, ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ చూస్తే మనకు ఇదేమవుతుంది, లిథియం అయాన్ బ్యాటరీ అనేది ఇంటర్ కోరిలేషను డి ఇంటర్ కోరిలేషను దాన్ని బేస్ చేసుకుని ఇది వర్క్ అవుతుంది అన్నమాట. అంటే మీనింగ్ ఏంది, ఈ యొక్క లిథియం అయాన్స్ అనేటివి యానోడ్ నుంచి క్యాథోడ్కి, క్యాథోడ్ నుంచి యానోడ్కి మూవ్ అవడం వలన ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఇంటర్నల్గా, ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఎక్స్టర్నల్గా జరిగి అప్పుడు నాకేమవుతుంది, ఇదొక రాకింగ్ చైర్ బ్యాటరీ ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ అవుతుంది అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, సో అయాన్స్ అనేది మూమెంట్ జరగడం యానోడ్ నుంచి క్యాథోడ్కి, క్యాథోడ్ నుంచి యానోడ్కి అయాన్స్ మూమెంట్ అనేది జరిగి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది అన్నమాట, ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా జరుగుతుంది. సో ఎలక్ట్రోలైట్లో జరగదు అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలక్ట్రోలైట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరగదు, ఎక్స్టర్నల్గా ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరుగుతుంది. అయాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి యానోడ్ నుంచి క్యాథోడ్కి, క్యాథోడ్ నుంచి యానోడ్కి. ఓకేనా. సో దాన్నే మనం ఏమంటాం, రాకింగ్ చైర్ బ్యాటరీ ప్రిన్సిపల్ అంటారు. సో ఇది దేని మీద ప్రిన్సిపల్ అవుతుందంటే నాకు ఇది, సో ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఇక్కడ నాకేంటంటే లిథియం అయాన్ బ్యాటరీ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ఇంటర్ కలేషన్ అంటారు దాన్ని. అంటే ఇంటర్ కలేషన్ అంటే అయాన్ మూమెంట్ ని ఇంటర్ కలేషన్ అంటారు. సో ఇంటర్ కలేషన్ అండ్ డి ఇంటర్ కలేషన్ ఆఫ్ లిథియం అయాన్స్, ఓకేనా. సో అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఏవైతే లిథియం అయాన్స్ ఉన్నాయో ఇవి షటిల్ అవుతాయి అన్నమాట. సో దేనికి మిడిల్లో అంటే యానోడ్కి క్యాథోడ్కి, సో యానోడ్కి క్యాథోడ్కి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఇంటర్ కలేషన్, డి ఇంటర్ కలేషన్ అంటారు. ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేటివి పాస్ అవుతాయి. ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అంటే నాకు ఎక్స్టర్నల్గా జరుగుతుంది. ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది అన్నమాట. సో దీన్నే మనం ఏమన్నామంటే ఇక్కడ, సో ఆ యొక్క ప్రిన్సిపల్ని ఏమన్నామంటే ఇక్కడ, సో దిస్ ఈస్ కాల్డ్ రాకింగ్ చైర్ బ్యాటరీ ప్రిన్సిపల్ అంటుంది. సో అదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు వర్కింగ్ ఆపరేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ గురించి చూద్దాం. సో కన్స్ట్రక్షన్ అయిపోయింది, వర్కింగ్ ఆపరేషన్ అయిపోయింది, సో సారీ ప్రిన్సిపల్ అయిపోయింది, ఆపరేషన్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఆపరేషన్లో ఫస్ట్ నాకేంటి అంటే డ్యూరింగ్ ఛార్జింగ్ చూద్దాం. డ్యూరింగ్ ఛార్జింగ్, సో డ్యూరింగ్ ఛార్జింగ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకేమవుతుంది, మనం ఇంతకుముందు ఏం చేసాము, ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ జరుగుతుంది, అయాన్స్ మూవ్మెంట్ జరుగుతుంది అన్నాం కదా. సో కాబట్టి ఇక్కడ నాకు ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్లో ఛార్జింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే బ్యాటరీ అనేది ఏమవుతుంది, ఛార్జింగ్ కనెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, బ్యాటరీ కనెక్ట్ చేసుకుంటాం. బ్యాటరీ కనెక్టెడ్ టు ఏ ఛార్జర్. సో ఛార్జర్కి మనం బ్యాటరీ కనెక్ట్ చేసుకుంటాం. ఇందులో జరిగే ప్రాసెస్ ఏంటి ఇంటర్నల్గా అంటే, ఫస్ట్ ఏం చేస్తాము, ఖచ్చితంగా ఈ ఛార్జర్ అనేది పుష్ చేస్తుంది అన్నమాట. ఏటిని పుష్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ పుష్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తుంది. సో దేని వైపుకి వెళ్తుంది ఇది, ఎలక్ట్రాన్స్ అనేటివి అక్రాస్ యానోడ్. అదే ఏంటి యానోడ్ అంటే గ్రాఫైట్, మనం తీసుకునే గ్రాఫైట్ కడ్డీ.
ఓకేనా. ఇది నాకేమవుతాయి, అయాన్స్ అనేటివి మూవ్ అవుతాయి ఈ టైంలోనే లిథియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లిథియం అయాన్స్ అనేటివి మూవ్. సో ఎక్కడి నుంచి అంటే క్యాథోడ్ నుంచి ఎలక్ట్రోలైట్ నుంచి యానోడ్కి. సో ఇక్కడ అయాన్స్ మూవ్మెంట్ జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ చూడండి, క్యాథోడ్, నెక్స్ట్ త్రూ ఎలక్ట్రోలైట్ నెక్స్ట్ యానోడ్, ఇలా జరుగుతుంది అన్నమాట. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఇట్లా. సో ఫస్ట్ క్యాథోడ్, ఎలక్ట్రోలైట్ అండ్ యానోడ్, సో ఇలా మూవ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు నాకేమవుతుంది, యానోడ్ సైడ్ ఏమవుతాయి, లిథియం అయాన్స్ అనేది ఎక్కువ రీచ్ అవుతాయి. అప్పుడు నాకేమవుతుంది, బ్యాటరీ అనేది కెమికల్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నాకేమవుతాయి ఇక్కడ ఛార్జింగ్ పీరియడ్లో అంటే, సో ఛార్జింగ్ పెట్టినప్పుడు రిజల్ట్ ఏంటి అంటే ఇక్కడ అదేదో ఈ యొక్క యానోడ్ అనేది ఇక్కడ లిథియం అయాన్స్ అనేది క్యాథోడ్ ఇవ్వడం వల్ల ఆ క్రాస్ యానోడ్ దగ్గర ఈ లిథియం అయాన్స్ అనేటివి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో లిథియం రిచ్. సో ది బ్యాటరీ స్టోర్స్ కెమికల్ ఎనర్జీ. ఓకే. అదే నాకు డ్యూరింగ్ డిశ్చార్జింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే, డిశ్చార్జింగ్ ఈ యొక్క డిశ్చార్జింగ్ అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ యొక్క బ్యాటరీ అనేది ఏం చేస్తాం, మనము లోడ్ కనెక్ట్ చేస్తాం. డిశ్చార్జ్ అంటే ఏంది, మన అప్లికేషన్స్కి మనం యూజ్ చేస్తాం కదా అట్లా. సో బ్యాటరీ కనెక్టెడ్ టు ద లోడ్ అంటే ఏంటి, మొబైల్ కానీ మోటార్స్ కానీ ఇన్వర్టర్ కానీ అట్లా. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే
ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అని చూసాం కదా. సో దీని యొక్క ఛార్జింగ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ మనం చూసాం అనుకోండి. సో జనరల్ మనకు ఒక బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టేదానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఏవేవి? కాన్స్టెంట్ కరెంట్ మెథడ్, కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్. ఇట్లా ఈ రెండిట్లో మనం ఏదో ఒక మెథడ్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఒక బ్యాటరీకి ఛార్జింగ్ అనేది ప్లేస్ చేస్తాం, ఛార్జింగ్ పెట్టామనుకోండి. సో అప్పుడు నాకేమవుతుందంటే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్లో వోల్టేజ్ అనేది అప్ టు ఎంతవరకు రీచ్ అవుతుందంటే నాకు 4.2 వోల్ట్స్ ఒక సెల్కి 4.2 వోల్ట్స్ వరకు ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా కరెంట్ అనేది డ్రాప్ అవుతుంది అప్ టు ఎంతవరకు అంటే థ్రెషోల్డ్ కరెంట్ వరకు. ఓకేనా. సో దీని యొక్క టెంపరేచర్ అనేది ఏం చేస్తామంటే మనం మానిటరింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ చూసినాము అనుకోండి ఇప్పుడు మనము. సో ఛార్జింగ్ క్యారెక్టరిస్టిక్స్, ఛార్జింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈ యొక్క ఛార్జింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని చూస్తే మనకు జనరల్గా 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి? యూజ్ ఛార్జింగ్ మెథడ్స్ యూజెస్ కాన్స్టెంట్ కరెంట్. సో దీన్ని మనం ఏమంటాం? సిసి అంటాం. కాన్స్టెంట్ కరెంట్ ఒకటి, కాన్స్టెంట్ వోల్టేజ్ ఒకటి, దీన్ని ఏమంటాం? సివి అంటాం. సో కాన్స్టెంట్ కరెంట్, కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్. ఇట్లా ఈ 2 మెథడ్స్ ఏదో ఒక మెథడ్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఛార్జింగ్ అనేది పెడతాం. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఛార్జింగ్ కట్స్ ఆఫ్ ఎలా ఉంటుందంటే నాకు, సో ఈ యొక్క వోల్టేజ్ అనేది ఉంటుంది కదా, మనం తీసుకునే ఒక బ్యాటరీ ఇంటర్నల్గా సెల్స్ అనేది తీసుకుంటాం కదా, ఆ యొక్క సెల్ వోల్టేజ్ అనేది 4.2 వోల్టేజ్ పర్ సెల్ ఉంటుంది అన్నమాట. సో వోల్టేజ్ రీచెస్ లిమిట్ ఎంత అంటే నాకు 4.2 వోల్ట్స్. అదే లిథియం అయాన్ లెడ్ యాసిడ్ బ్యాటరీ అనుకోండి, అదంతా 2.1 వోల్ట్. ఓకేనా. సో ఇది 4.2 వోల్ట్స్ పర్ సెల్. ఇది ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా. అదేవిధంగా కరెంట్. సో ఇక్కడ నాకు కరెంట్ డ్రాప్స్ బిలో థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటారు, బిలో థ్రెషోల్డ్. సో అదేవిధంగా బ్యాటరీ టెంపరేచర్ అనేది మనం ఏం చేస్తామంటే మానిటరింగ్ చేస్తాం అన్నమాట. ఇందులో బ్యాటరీ టెంపరేచర్ అనేది మస్ట్ బి మానిటర్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజెస్, ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం. లిథియం అయాన్ బ్యాటరీస్ అడ్వాంటేజెస్. ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క అడ్వాంటేజెస్ చూస్తే, సో దీన్ని మోస్ట్లీ మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాము ఏంటి అంటే హై ఎనర్జీ డెన్సిటీ ఎక్కడైతే ఉంటుందో అలాంటి దగ్గరలో అంతా మనం ఏం చేస్తామంటే దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. హై ఎనర్జీ డెన్సిటీ. సో అదేవిధంగా ఇది ఎట్లా ఉంటుందంటే నాకు చాలా వెయిట్ తక్కువ ఉంటుంది అన్నమాట ఇది, కాబట్టి ఇది లైట్ వెయిట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇది సెల్ఫ్ డిశ్చార్జ్ అవుతుంది. సెల్ఫ్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో లో సెల్ఫ్ డిశ్చార్జ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది ఇది, కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లైఫ్ సైకిల్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది, కాబట్టి లైఫ్ సైకిల్ అంటే ఆన్ అండ్ ఆఫ్ పీరియడ్ కలిపి లైఫ్ సైకిల్ అంటారు అట్లా. సో లాంగర్ సైకిల్ లైఫ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు 95% ఉంటుంది ఇది. సో హై ఎఫిషియన్సీ. సో ఎంత ఉంటుందంటే ఇది 95% ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇంకోటి ఏంటంటే మెమరీ అనేది ఎలాంటి మెమరీ అవసరం లేదు దీనికి. సో నో మెమరీ ఎఫెక్ట్. ఓకేనా. ఇవి అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ చూస్తే ఇందులో ఏమవుతుంది అంటే నాకు ఇది కాస్ట్ అనేది ఎక్కువ.
కాస్ట్ అనేది ఎక్కువ అన్నమాట. సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట టెంపరేచర్కి. కాబట్టి సెన్సిటివ్ టు హై టెంపరేచర్. ఓకేనా. సో ఇదేంటంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఈ యొక్క బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్కి సేఫ్ ఆపరేషన్ అనేది మస్ట్ అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇట్ రిక్వైర్స్ సో బిఎంఎస్ అంటే ఏంటి? బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ యొక్క బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎందుకు అంటే ఫర్ సేఫ్ ఆపరేషన్. సో బిఎంఎస్ అంటే ఏంటంటే ఇక్కడ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓవర్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఓవర్ ఛార్జింగ్ లెట్స్ తీసుకుంటాం కదా. సో ఆ ఓవర్ ఛార్జింగ్ ఏమవుతుందంటే నాకు ఫైర్ అంటే అగ్ని ప్రమాదాలు జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి, అంటే బ్లాస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట బ్యాటరీస్ అట్లా. సో కాబట్టి ఓవర్ ఛార్జింగ్ లెట్స్ టు ఇది ఫైర్ రిస్క్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓవర్ ఛార్జింగ్ అవ్వడం వల్ల ఫైర్ రిస్క్. ఓకేనా. సో ఇది. సో ఇప్పుడు దాకా అడ్వాంటేజెస్ చూసాం, డిసడ్వాంటేజ్ చూసాం కదా. మరి అప్లికేషన్స్ ఏంటి అంటే మరి దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాము ఏంటి అప్లికేషన్స్ అన్నట్లయితే అప్లికేషన్ చూస్తే ఫస్ట్ అప్లికేషన్ ఎక్కడ యూస్ చేస్తామంటే మొబైల్ ఫోన్స్లో యూస్ చేస్తాం. మన మొబైల్ ఫోన్స్లో యూస్ చేసే అన్నీ ఏంటంటే ఇవే. ఓకేనా. సో మొబైల్ ఫోన్స్లో యూస్ చేసుకుంటాం, అదేవిధంగా ల్యాప్టాప్స్లో కూడా యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూస్ చేసుకుంటాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేస్తాం. అదేవిధంగా సోలార్ బ్యాటరీ ఉంటాయి కొన్ని బ్యాంక్స్, సోలార్ బ్యాటరీ బ్యాంక్స్. సో అదేవిధంగా డ్రోన్స్ స్ప్రే చేస్తూ ఉంటారు అన్నమాట ఫోటోషూట్లో కానీ ఇట్లా. సో డ్రోన్స్లో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా పవర్ టూల్స్లో యూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అదేవిధంగా మెడికల్ డివైసెస్ ఉంటాయి కొన్ని స్మాల్ ఎక్విప్మెంట్స్. సో అందులో యూస్ చేసుకుంటాం. దాంతోపాటుగా రోబోటిక్స్లో యూస్ చేసుకుంటాం. సో ఓకేనా. సో ఇదన్నమాట ఇది ఈ యొక్క అప్లికేషన్స్. ఇక్కడ బిఎంఎస్ అంటే ఏంటంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. బిఎంఎస్ అంటే మరి ఇంకేదో అనుకోబోతారు. ఓకేనా. సో అసలు ఈ బిఎంఎస్ అంటే ఎందుకు అన్నామంటే మనము ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఇక్కడ బిఎంఎస్ అంటే మీనింగ్ ఏంటంటే ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షను, ఓవర్ డిశ్చార్జ్ ప్రొటెక్షను, ఓవర్ కరెంట్ ప్రొటెక్షను, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షను, టెంపరేచర్ మానిటరింగ్, అదేవిధంగా సెల్ బ్యాలెన్సింగ్. సో ఇలాంటివన్నీ వస్తాయి. స్టేట్ ఆఫ్ ఛార్జ్, స్టేట్ ఆఫ్ హెల్త్ మానిటరింగ్, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఈ యొక్క బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే నాకేమేమి వస్తాయంటే ఇక్కడ చూడండి. ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఇది బ్యాటరీని ఎంత వోల్టేజ్ అంటే అంత వోల్టేజ్ దాకా కంప్లీట్ చేసేకూడదు అన్నమాట. ఓకేనా. ఒక 100 అనుకోండి, 92% కాపీయాలి అట్లా. నెక్స్ట్ ఓవర్ డిశ్చార్జ్. సో ఓవర్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్ అంటే వోల్టేజ్ ఒక సర్టెన్ లిమిట్ 20% వరకు పడేంత వరకు ఉంచుకోకూడదు. అంటే మినిమం 20% వరకు ఉంటేనే అప్పుడే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అంతగాని 0%, 1% వరకు పెడితే బ్యాటరీ యొక్క లైఫ్ టైం తగ్గిపోతుంది అన్నమాట. ఓకేనా. అది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్. ఇక్కడ ఓవర్ కరెంట్ అంటే ఏంటి? ఇది చాలా ఎక్కువ కరెంట్ అనేది డ్రా చేస్తుంది అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, మనకి ఏదైతే మనం జనరల్గా పవర్ బ్యాంక్స్లో కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ ఇన్వర్టర్స్ యూస్ చేస్తుంటాం కదా.
సో అక్కడ నాకు దీని మీద ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ అన్నమాట. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. సో ఈ యొక్క బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం తీసుకోవాల్సినటువంటి ఇవన్నీ కేర్ఫుల్గా తీసుకోవాలి. ఓవర్ ఛార్జ్ కానీ, ఓవర్ డిశ్చార్జ్ కానీ, ఓవర్ కరెంట్ కానీ, షార్ట్ సర్క్యూట్ కానీ. సో అదేవిధంగా టెంపరేచర్ కూడా, టెంపరేచర్ మానిటరింగ్ కానీ, ఓకేనా. టెంపరేచర్ మానిటరింగ్ చేయకపోతే ఏమైపోతుందంటే థర్మల్ రన్ అయిపోయి ఫైర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట డ్యూరింగ్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ టైంలో. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెల్ బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే సెల్ బ్యాలెన్సింగ్ అంటే ఎట్లా అంటే ఇది ఏం చేస్తుంది, ప్రతి సెల్ యొక్క వోల్టేజ్ని ఈక్వల్గా ఉంచేటట్టు చేస్తుంది అన్నమాట. సో సెల్ బ్యాలెన్సింగ్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టేట్ ఆఫ్ ఛార్జ్. స్టేట్ ఆఫ్ ఛార్జ్ అంటే మనకు తీసుకుంటాం కదా బ్యాటరీ, అందులో ఎంత ఛార్జ్ ఉంది, 20% ఉందా, 50% ఉందా, 100% ఉందా అనేది ఒక క్యాలిక్యులేషన్గా చూపించడం, ఓకేనా. అది దాంతో పాటుగా స్టేట్ ఆఫ్ హెల్త్ మానిటరింగ్ అంటారు. స్టేట్ ఆఫ్ హెల్త్ మానిటరింగ్. ఇదేం చేస్తుంది, బ్యాటరీ యొక్క హెల్త్ కండిషన్ని ఒక అంచనా వేస్తుంది అన్నమాట. సో ఇవి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఉండాల్సిన. సో ఇది నాకేమవుతుందంటే ఇక్కడ ఇదేం మనం తీసుకునే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్కి ఈ యొక్క బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇట్ రిక్వైర్స్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ సేఫ్ ఆపరేషన్. సో ఇది లిథియం అయాన్ బ్యాటరీ గురించి. సో అందరికీ క్లియర్ అమ్మా, సో అర్థమైందా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.